పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే హిందువుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టిందో అదే ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన నాటి నుంచి హిందువుల మీద ఆ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. మెదక్లో జరిగినటువంటి సంఘటన, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు స్పష్టంగా చట్టాలు కూడా చెప్తున్నాయి, గోవులను ఎక్కడా కూడా వధించరాదని. అక్కడ ఉన్నటువంటి గోరక్షకులు తమ కళ్ళ ముందు కనిపించినటువంటి దృశ్యాలను, వందల గోవులను ఈ రకంగా వధించడానికి తీసుకెళ్తున్నారు. పోలీసు వ్యవస్థ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్కు ఫోన్లు చేసి, సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి 3-4 గంటలు వేచి చూసిన తర్వాత పోలీసులు కూడా రాలేదు. చివరికి పోలీస్ స్టేషన్కు వెళ్ళి దరఖాస్తు ఇస్తే కూడా పోలీసులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకుండే. తర్వాత వాళ్ళు స్వయంగా కళ్ళ ముందర కదులుతున్నటువంటి ఆ దృశ్యాలను చూడలేక ఆ వెహికల్లను ఆపే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి గోవులను ఈ రకంగా వధిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తే మూకుమ్మడిగా రాళ్లతో కత్తులతో హిందూ యువకుల మీద, గోరక్షకుల మీద దాడులు చేసిండ్రు. దాంట్లో కత్తుల దాడికి గురైనటువంటి వ్యక్తులను, రాళ్ల దాడికి గురైనటువంటి హిందువులను వాళ్ళే ఇతరుల మీద దాడులు చేసినట్టు వాళ్ళనే దోషులుగా చిత్రీకరించి జైళ్లకు ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీద కక్ష కట్టి వాళ్ళనే జైలుకు పంపింది. వాళ్ళు చేసినటువంటి పాపం ఏమున్నది? పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చి పోలీసు స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగా అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే గోరక్షకులకు అండగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహించి తిరిగి 307 అటువంటి కేసులు పెట్టి నెలల తరబడి బయటకు రాకుండా అక్రమంగా కేసులు పెట్టి హిందూ యువకులను ఇబ్బంది పెడుతున్నది. ఆ రకంగానే ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 1000 మంది వచ్చి ఒక బస్తీ మీద దాడులకు దిగితే పోలీస్ స్టేషన్కు దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా తూతూ మంత్రంగా కేసులు బనాయించారు. ఆ రోజు వీళ్ళకు 307లు మిగతా వాళ్ళ మీద పెట్టాలని పోలీసు వాళ్ళకు కనిపిస్తలేవు సెక్షన్లు. మరి అదేవిధంగా ఈ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో శ్రీరాముని అవమానపరిచిండ్రు అని కేటీఆర్కు ఎన్నికల సభ సందర్భంగా నిరసన కార్యక్రమం తెలియజేసే ప్రయత్నం చేస్తే ఆంజనేయ స్వామి భక్తులు మాలాధారణలో ఉన్నటువంటి వాళ్ళని నిరసన తెలియజేసినందుకే గుడ్లతో దాడులు చేసిండ్రని, రాళ్లతో దాడులు చేసిండ్రని, మారణాయుధాలు చేతబుని హత్యలు చేయడానికి ప్రయత్నం చేసిండ్రని అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తుల మీద కూడా 23 మంది మీద, మాలాధారణ వేసినటువంటి భక్తుల మీద 307 కేసు పెట్టి దాదాపు 35-40 రోజులు జైల్లో ఉంచేటట్టు ప్రయత్నం చేసిండ్రు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని మాకు అనుమానం కలుగుతూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంమంత్రి శాఖ ఉన్నది. మరి ఇంత విచ్చలవిడిగా మెజార్టీ ప్రజల మనోభావాలను అగౌరవపరుస్తూ, మెజార్టీ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఈ రకంగా హిందూ యువకుల మీద కక్షలు కట్టి 100 కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పరిపాలించాలనుకుంటున్నది? గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు హిందువులను అవమానపరిచినందుకు, హిందువులను ఇబ్బంది పెట్టినందుకు, హిందూ యువకుల మీద కేసులు పెట్టినందుకు
ఏ రకమైనటువంటి శిక్ష అనుభవించిండ్రో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గమనించాల. మేము అనుకున్నాం వీళ్ళు కూడా గతంలో జరిగినటువంటి దాంట్లో కొంత ఇబ్బందికి గురైన వాళ్ళు ఉన్నారు కదా, కొంత వాస్తవాలు గ్రహిస్తారేమో, అక్రమంగా కేసులు బనాయించరేమో అని అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ పంతానైతే ఎంచుకొని గతంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిందో అదే రకమైనటువంటి పంతాని కాంగ్రెస్ పార్టీ కూడా ఎంచుకున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, జరిగినటువంటి ఈ 4 సంఘటనల మీద న్యాయ విచారణ జరపాల. అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పోలీసు అధికారులారా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా మళ్ళీ ఆ రకమైనటువంటి వ్యవహారాలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మెజార్టీ ప్రజలకు హక్కులు లేవా? కేవలం మిగతా వాళ్లకు హక్కులు మాత్రమే ఉన్నాయా? మిగతా వాళ్ళని మాత్రం ఇచ్చినటువంటి పిటిషన్లుగా పరిగణిస్తారా? చివరికి హైకోర్టు చెప్పినటువంటి విషయాలను కూడా బేఖాతరు చేస్తూ పోలీసు వ్యవస్థ వ్యవహారం చేస్తూ ఉన్నది. పోలీసులే కంట్రోల్ చేయాల. ఇక్కడ నుండి మహారాష్ట్ర నుంచి మిగతా రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా రోజుకు 100 లారీలలో కంటైనర్లలో ఒక్కొక్క కంటైనర్లలో 40 50 పశువుల్ని ప్యాక్ చేసి తీసుకొని వస్తే పోలీసులకు ఎక్కడ సమాచారం ఇచ్చినా కూడా స్పందించరు. ఎక్కడైనా స్వచ్ఛందంగా గోరక్షకులు మిగతా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని కళ్ళ ముందర కనిపించినప్పుడు ఆపే ప్రయత్నం చేస్తే భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆపడంతోనే ఎదుటి వాళ్ళు దాడులు చేసినా కూడా ఆ విషయాల్ని పట్టించుకుంటలేరు. అందుకే ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగినటువంటి విషయాల మీద వెంటనే న్యాయ విచారణ జరిపించాలి. ఏ పోలీస్ అధికారులు అయితే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఏ తప్పు చేయనటువంటి గోరక్షకుల మీద అక్రమ కేసులు బనాయించడంలో వారి మీద చర్యలు తీసుకోవాలా, లేకుంటే రాబో రోజులలో జరిగేటటువంటి పర్యావరణాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మొదలుగా చేయాల్సినటువంటి పని మీరు అంటున్నారు కదా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు మేము చేస్తున్నామని. అంటే మెజార్టీ ప్రజల మీద కేసులు బనాయిస్తేనే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నట్ట? 144 సెక్షన్లు మాకు మాత్రమే వర్తిస్తాయా? 307 సెక్షన్లు హిందువులకు మాత్రమే వర్తిస్తాయా? ఒక్కసారి రాష్ట్ర డీజీపీ గారు కూడా ఆలోచించాలా. జరిగినటువంటి విషయం మీద ప్రభుత్వమే చిత్తశుద్ధి చాటుకొని విచారణ చెయ్యాలా. లేకపోతే మిగతా కమిషన్లను కూడా మేము ఆశ్రయిస్తాం. జరిగినటువంటి విషయాల మీద వాస్తవాలు బయటకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.